విశారద దండంబు వర్షి నారదా నారదకు నేదురా నీ పాద పద్మముల వందము. నీవు చెప్పినట్టు ఆ దూర్దండ రాక్షసుని తీసుకుపోయి మహేషునికి అప్పగిచ్చి వచ్చాను స్వామి. నీ మేలు కోరి చెప్పాను కదా మనవడా. అవును తాతయ్య, అప్పగిచ్చే. రండి ప్రచండ ద్విజ రావణ నవ పండిత వ్యాకరణ ప్రజ్ఞాతురీనా. రండి ప్రచండ ద్విజ రావణ పండిత వ్యాకరణ ప్రజ్ఞాతురీనా. రండి ప్రచండ ద్విజ నవ పండిత వ్యాకరణ ప్రజ్ఞాతురీనా. రండి ప్రచండ ద్విజ రావణ ప్రచండ ద్విజ వెళ్ళేసరికి కైలాసంలో శివుడు ఉన్నాడా? నీతోనే పరిహాసం ఆడుతాడా శివుడు? లేనిపోని వరముల పోకడేందుకు భక్త జనుల కాశ పెట్టి మాయ చేశావు. లేనిపోని వరముల పోకడేందుకు భక్త జనుల కాశ పెట్టి మాయ చేసి ముడిసెటందుకు. లేనిపోని వరముల పోకడేందుకు భక్త జనుల కాశ పెట్టి మాయ చేసి ముడిసెటందుకు. లేనిపోని వరముల పోకడేందుకు భక్త జనుల కాశ పెట్టి మాయ చేసి ముడిసెటందుకు. లేనిపోని వరముల పోకడేందుకు దీన బాంధవుడు బిరుదు తీసివేయమన్నా. దీన బాంధవుడు బిరుదు తీసివేయమన్నా. దీన బాంధవుడు బిరుదు లేనిపోని వరముల పోకడేందుకు కాశ పెట్టి మాయ చేసి ముడిసెటందుకు. లేనిపోని ఏమంటున్నావు మనోడా? మహేషుడి లేనిపోని శాతగాని పోగడపోవద్దు. భక్త జనులను మోసము చేయదని చాలా హెచ్చరించి బెదిరించి వచ్చాను స్వామి. జ్ఞాని వయ్యి గెలిచి వచ్చిన అజ్ఞానులతో పడి శూన్యం కొనీకు. జ్ఞాని వయ్యి గెలిచి వచ్చిన అజ్ఞానులతో పని శూన్యం కొనీకు. జ్ఞాని వయ్యి గెలిచి వచ్చినాము. దానవేంద్ర శక్తి యుక్తి తెలియడేమో శివుడు నేడు. దానవేంద్ర శక్తి యుక్తి తెలియడేమో శివుడు నేడు. తాను తీసినట్టి కోతిలోన తాను పడ్డడా. జ్ఞాని వయ్యి గెలిచి వచ్చినాము. మనవడా నువ్వు జ్ఞాని వయ్యి గెలిచి వచ్చినావు. అవును తాతయ్య, మరి తాను తీసుకున్న గోతిలో ఆ శివుడే పడ్డాడు కదా. అవునవును. మహాజ్ఞానివి నువ్వు మనవడా. ధరణి సమస్త ధరణిల్లగా శివుని పరువు తీసి పెట్టి మాయ ధరణి సమస్త ధరణిల్లగా శివుని పరువు తీసి పెట్టి వరము కల్లగా. ధరణి సమస్త ధరణిల్లగా శివుని పరువు తీసి పెట్టి మాయ ధరణి సమస్త ధరణిల్లగా శివుని పరువు తీసి పెట్టి వరము కల్లగా. ధరణి సమస్త ధరణిల్లగా లేవి ఎందు పారిపోయెనో స్వామి. అయ్యో భారత లేవి ఎందు పారిపోయెనో స్వామి. శివుని పరువు తీసి పెట్టి ఏమి పరుగు వరము కల్లగా. ధరణి సమంత దద్దరిల్లగా. ఏమంటున్నావు రావణ? శివుని పరువు తీసి పెట్టాను. పలుగడు ఉలుగడు గాని పార్వతి చెడలేదు తాత. కైలాసగిరి పర్వతమంతా వెతికాను. నా మాటలు వినజాలక శివుడు అదృశ్యమయ్యాడు, మాయమయ్యాడు. స్వామి గిరిజాపదాల మందునున్నది. గిరిజాపదాల మందునున్నది. చెప్పు రావణ. నువ్వు చెప్పబోతున్నావు. పార్వతి అయితే చెప్పలేదు. కానీ
దేశ దింబరులు కదా మీరు, త్రిలోక సంచారులు కదా. ఉంటే ఆ పార్వతీయ చెడునైనా తమరికి కనిపిస్తే జర చెప్పి పుణ్యము కట్టుకోండి తాత, మీ మేలు ఈ జన్మన మర్చిపోరు. అలాగే గిరిజాపదాల మందులున్నది మాయ సునీతన పేరు మార్చి మండోదరైనది. గిరిజాపదాల మందులున్నది మాయ సునీతన పేరు మార్చి మండోదరైనది. మాయ సునీతన పేరు మార్చి మండోదరైనది. గిరిజాపదాల మందులున్నది మండోదరైనది. గిరిజాపదాల మందులున్నది. కొనగ బొమ్ముని కొరకు పరితపించుచున్నదయ్యో. కొనగ బొమ్ముని కొరకు పరితపించుచున్నదయ్యో. కొరకు పరత దింపుతున్నదయ్యో. మాట చెప్పుతున్న మన్నివార్జలాలురము గిరిజాపదాల మందులున్నది మాయ సునీతన పేరు మార్చి మండోదరైనది. గిరిజాపదాల మందులున్నది. ఏమి తినాలి కొంచెము సలహా చెప్పి పుణ్యము కట్టుకోండి తాత. తిరిగి తిరిగి వేసారి తిని ఏమి ఘోష ఇది నాకు. దీనికి మదపిచ్చి బాగా ఎక్కింది, ఏమో అర్థమైతలేదు. ఏదో ఒక ఉపాయం చేయాలి మరిగా. రావణ, చెప్పు తాత, నీకు ఒక రహస్యం చెప్తాను. చెప్పు తాత. శివుడు నీకు భయపడి పాతాళ లోకమందున మయాసురుని కూతురుగా మండోదరి పేరు మార్చుకొని అక్కడ ఉన్నది. ఈ రహస్యం నీకు చెప్తున్నాను, అక్కడ వెళ్ళి వెతుకుము. నీ మేలు కూడా చెప్తున్నాను, నా మనవడవని చెప్తున్నాను కదా. సరే తాతయ్య, పాతాల లోకము పోయేదా పార్వతీయ చెట్టకుండా తీసుకువచ్చదా నీ దుఃఖాన్ని చేసుకునేదా. ఈ విషయం ఎవరికి చెప్పకు సుమా. చెప్పను తాత. నువ్వు నా వాడవని నీ మేలు కూడా చెప్తున్నాను మరి, సరేనా? స్వామి పార్వతీనే చల్లదాచే. అందరి ముందర అడిగినది చెను సందేహాలే పుల్లగొరకు. అందరి ముందు నడిగినది చెడు సందేహముల కొరకు. అందరి ముందర అడిగినది చెను సందేహాలే పుల్లగొరకు. అందరి ముందు నడిగినది చెడు సందేహముల కొరకు. ఏమి చేతులేని పోతు శివస్వామి పార్వతీయ
వయ్యారాలతో ఉరువుతో ఇస్తున్నావు. తమ నామధేయం చెప్పండి తల్లి. మా నామధేయము ఆ మాయాసురుని సురలోక పట్టణం పరిపాలించేటి ఆ మాయాసురుని కుమార్తెను మాయాసురుని కుమార్తె మండోదరివా తల్లి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? మా ఉద్యానవనంలోకి ఆటలాడుకుంటానికి వెళ్తున్నాం. అదే తల్లి వెళ్దాం. మీరు ఇక్కడ ఉన్నారు. మయాసురుడనే మహేశలం భయంబునందరు మయాసురుడనే మయాసురుడనే మహేశలం వరాల పట్టే కుమారి మండోదరికి తండ్రి నైవేల సిద్ధిరా వరాల పట్టే కుమారి మండోదరికి తండ్రి నైవేల సిద్ధిరా రాజలాల్పుర వరండు మురళి ధరణ కొనియాడెదరా రాజలాల్పురి వరండు మురళి ధరణ కొనియాడెదరా మయాసురుడనే రాజేంద్ర వందనాలు రాజేంద్ర. చల్లగా వాడుతుంది. మరి నామధేయం ఏమిటి రాజేంద్ర? ఒరే సేవక ప్రభు పాతాళలో ఒక పరిపాలనను దైత్యకుల సంజాతకులను ఆహా. దానవులకు త్రిపురములను గట్టి దానము సంగిన వాడను ఓహో. హరిభక్త వరుండను హేమామణి మనోహరుండను ఆహా. మండోదరికి చెరకుండను వావ్. నా యొక్క నామధేయము మయాసురుడు వారి వీరు చాలా పెద్ద ఉంది రాజేంద్ర మీద. చాలా పెద్దగానే ఉంటది ఏమది నామధేయం? నామధేయం నామధేయం. ఓ చాలా పెద్ద ఉంది స్వామి. అమ్మా, మరి నామధేయం? చెరుగాత్రిని సుందరకారిణి మామని నామము వినవే సుమశరుగాత్రిని సుందరకారిణి హేమామణి నామము వినవే చెరుగాత్రిని సుందరకారిణి మామని నామము వినవే సుమశరుగాత్రిని సుందరకారిణి హేమామణి నామము వినవే మామని నామము వినవే హేమామణి నామము వినవే కాచులు మగవార్త నా మనోహరుడు మాయాసురుడు మా ధామము పాతాళము వినవే హరుడు నామము పాతాళము వినవే మండోదరి మండోదరి మా
తనయామని కాడు దాన ధర్మములు చేసేదమే ధర్మములు చేసేదమే కాడు దాన ధర్మములు చేసేదమే పునరేకాక్షుడు మనవరగా పురము స్వామిని కొలిచెదమే పునరేకాక్షుడు మన్యవాద పురము స్వామిని కొలిచెదమే సుమసరుగా తిని సుందరగారిని హేమాడి నామము వినవే నామములు తల్లి తమరి నామధేయం ఏంటంటే ನಮ್ಮ ನಾಮದೇవం వచ్చి ఏమని అంటారు తమరి నా ప్రాణేశ్వరుడు వచ్చేసి దానవకుల మహేశ్వర భూపాలవాసుడు ఏ పట్టణం అమ్మ ఇది పాతాళలోకం పాతాళలోకం ఎక్కడికి వెళ్తున్నారమ్మా పాతాళలోకం వెళ్తాను పాతాళలోకం వెళ్తున్నారా అందరూ మీ పాద బృందములకు చేరు బృందములకు చేరు అందరూ మీ పాద బృందములకు చేరు చూడు నాదు డెంద మందున చాలా రంది గలిగలు చూడు మందిరంలో నన్ను నా మనసు చింతలుచున్నది బాబు సఖి నీకేం చింత ఓ మందాయనరు శుభమూలందాగా వార్ధిల్లు ప్రాణాయకి ఓ మందాయనరు శుభమూలందాగా వార్ధిల్లు ప్రాణాయకి నీవు మందిరముల మరిలో పొందగా పని ఏమి నీవో మందిరములో నీవో గుండాగా పని ఏమి సఖియా ప్రాణేశ్వరి నీవు ఇంటిలో సంతోషము ఉండగా నీ మరి ఏమి చింత కలిగినదో తెలుగు దండి తండ్రి బాలాజీ దండి బాలా జోలే ధరణి తలం దండి బాలా జోలి ధరణి తలం పూల ప్రాణనాద సమయామనోదరి లగ్నము సమయామండోదరికి లగ్నము చేయవలె నేను మన కూతురు మండలి ఎక్కువ దూరం ఇంటిలో పెరిగినది కదా మండోదరి లగ్నం చేద్దామని చింత పండిత పండిత వరియోల విలపింతో బ్రాహ్మణుల ప్రాణనాయకి పండిత వరియోల విలపింతో బ్రాహ్మణుల ప్రాణనాయకి త్వరగా పెళ్లి చేయవరని పోయి అందు మీద కూర్చు దానానాయకి త్వరగా పెళ్లి జరగ ముగిలో వెతుకోచోనికి లలనామని ఈ మదిలో చింతిళ్లకు బ్రాహ్మణోత్తములచే ధరయందు వర్ణి కొరకై వెతుకుచున్నాను. లగన్ గురించి త్వరలో చూస్తున్నాను. వివాహం చేయుదాం. మునుకొన్న దినము ఇప్పుడు గానా
అప్పుడున్న దినములు ఇప్పుడు ఉన్నాయా స్వామి? లేవు కదా. అంతగా లేవు కదా. బిడ్డ వనమంతా ఆటలాడుతుంది, పోయింది ఇంకా రాలేదు. అట్లనా మనమందుయను మానమును చెందవలదెప్పుడు ప్రాణనాయకి నీవు మనమందుయను మానమును చెందవలదెప్పుడు ప్రాణనాయకి ధరణి మన్నే జలాల్ కోరి మాధవుని దలుతాము ప్రాణనాయకి హృదయేశ్వరి, నీ మదిలో కుమార్తె గురించి చింతిల్లుచున్నావు గాని నాకు చింత లేదా ఏమిటి? ఆ జలాల్ పురుషుని మదిలో దలుచుకుంటే మంచి సంబంధం కుదురును గాక. లలనామణి మండోదరి లలనామణి మండోదరికి లగ్నము చేయ లలనామణి మండోదరికి లగ్నము చేయ వరుని కొరకైన రోజున చేచుంటి లలనా గనుమెవరో వచ్చుచుండ్రి చెలే గనుమెవరో వచ్చుచుండ్రి గానటు పదుమా అని వారు భార్యాభర్తలు సంభాషించుండగా అక్కడి పాతాళలోకానికి నారదుడు వెళ్ళాడు. స్వామి దానవమయ సురవర్ధిల్లు శ్రీమంతుడు కలిగిన శ్రీమంతుడు ఘనఖ్యాతిని కలిగిన శ్రీమంతుడు ఘనఖ్యాతిని కలిగిన శ్రీమంతుడు వినయ విధేయతలు కలిగిన ధరా దానవమయ సురవర్ధిల్లు దానవమయ సుర చల్లగా వర్ధిల్లుము. ఘనఖ్యాతిని కలిగిన ఈ పాతాళంలో ఒక శ్రీమంతులు కదా మీరు. కడయచ్చడి నుండి లోకమంత శుభమే గల స్వామి రాక రాక తమరు ఎన్నాళ్ళకు రాక రాక తమరు ఎన్నాళ్ళకు మా గడవర్తికి కడయచ్చడి నుండి నారాయణ స్వామి నారదా ధనవేంద్ర ఈ లోకమంతా క్షేమమే కదా. అంతా క్షేమమే. రాక రాక ఎన్నాళ్లకు మా కొలకొచ్చిండ్రు మీరు వచ్చిన కారణమేమిటో తెలపండి స్వామి. నా కోరిక తెలుపుదునా? నా కోరిక తెలుపుదుగా మరి. నా కోరిక తెలుపుదుగా మరి.
కోరిక తెలుపుదుగా తమరి కూతురు పరిణయము చేతురా రాకుమారుడు రావణుడమ్మా రాకుమారికి రావణుడమ్మ రాకుమారుడు రావణుడమ్మా రాకుమారికి రావణుడమ్మ మా ఇంటి తగువరుడు ఇంతువ మెత్తువ నా కోరిక తెలుపుదుగా పరిణయము చేతురా నా కోరిక తెలుపురా ఓ దానవేంద్ర నేను వచ్చిన కోరిక తెలుపుదునా రావణాసురుడు మీ అమ్మాయి పెళ్లికున్నది కదా రావణాసురుడు అనే చక్కని అబ్బాయి ఉన్నాడు మరి లగ్నము చేతువా అమ్మాయికి అదే మౌని మా చింత అదే మౌని మా చింత మండోదరి పెరిగున్నదిగా చింత అదే మౌని మా చింత మండోదరి పెరిగున్నదిగా చింత అదే మౌని మా చింత కుదురు కన్నెటిలో కుదురు కడుగు మరి కుదురు వెనుకలో కుదుర్చని కన్నెటిలో కుదురు వెనుకలో కుదుర్చనిగ మరి సుఖములేగా శుభలగ్నం కై అదే మౌని మా చింత మండోదరి పెరిగున్నదిగా చింత సురేంద్ర, మా అమ్మాయి ఇవ్వండమ్మా. పెరిగి ఉన్నది కదా అదే మా చింత స్వామి ఎటువంటి సంబంధం కలపండి అలాగేనమ్మా మేధావి నది కుడుగా ఇలా మేధావి నది కుడుగా మీరు కాదన కుడి వచ్చిన సంబంధం మేధావి నది కుడుగా మీరు యోధుడు ఎన్నో విధముల భంగరు యోధుడు ఎన్నో విధముల భంగరు సదనములంగా సామ్రాజ్యము ఎంతో మేధావి కదా లంకాపురి పట్టణానికి శ్రీమంతుడు కదా ఆ రాజుకు ఇచ్చి లగ్నము చేయదము శివభక్త గ్రీసరుడు కదా అతను అవునా స్వామి హరిద్వేషి అతడు కదా అలా ఏమిండదు హరిద్వేషి అతడు కదా శివుడైనా హరుడైనా ఒకడే హరిద్వేషి అతడు కదా సిరి సంపద మందిర లంకాపురి సిరి సంపద మందిర లంకాపురి స్వర్ణములెంతో సుఖములే హరిద్వేషి అతడు కదా ఏమంటున్నారు దానవేంద్ర స్వామి నారద చెప్పండి వారిదేమో శివభక్తి మేము హరిభక్తులము అయినా చూసి చూసి నా కూతురును ఎలాగిద్దునో ఒక్క సిరి సంపదలు ఇవన్నీ ఏమి మనకు కారణం అవన్నీ అవసరం లేదు చూసి చూసి నా కూతురుని ఇవ్వను ఒక్క మంచి గుణం కూడా లేదు అయినా కుదరదు స్వామి నేను ఇవ్వను అలా కాదు శివుడైనా హరుడైనా ఒకడే ఈ లగ్నానికి అలాంటి ఏం సంబంధం ఉండదు కదా దానవేంద్ర ధీరత విడనాడకుడి మది ధీరత విడనాడకుడి నా భారము మండోదరి నీవు తప్పక ధీరత విడనాడకుడి నా కోరిక సురలందరి తరపుననే కోరిక సురలందరి తరపుననే నెరగించిది పరిణయము చేతమిక ధీరత విడనాడకుడి నా భారము మండోదరి నీవు తప్పక మీరు ఏమి అధైర్యపడకండి నా భారము కదా మండోదరిని రావణునికి ఇచ్చి లగ్నం చేయదము స్వామి అటునా స్వామి ఎటు దోచదయే ఏమి కాదు దానవేంద్ర లగ్నం చేయదము స్వామి ఎటు దోచదయే మర్మం మాటలు నాకు అర్థముగా వేల స్వామి ఎటు దోచదయే ఏమి ఆలోచించకు దానవేంద్ర స్వామిని మాకుల బంధువర్గముల స్వామిని మాకుల బంధువర్గముల మాట్లాడి వెళ్తున్నాను స్వామి ఎటు దోచదయే. స్వామి నారదా దానవేంద్ర నీ మర్మం మాటలు నాకు ఎటు అర్థమవుతలేదు
అయినా మా కుల బంధువులను గురువులను అరుచుకొని ఏదో ఒకటి తెలిపేదాన్ని స్వామి. ఇందులో మాయ లేదు, మర్మం లేదు, నీ మంచి కోసమే చెప్తున్నాను దానివేంద్ర. ఏ మాత్రము సంశయము తమరే మాత్రము తమరే మాత్రము సంశయము భయమేమి వలదు లగ్నము చేయుదమిగ. ఏ మాత్రము సంశయము భయమేమి వలదు భూమి జలాల్పురి పరమాత్ముని సదా భూమి జలాల్పురి పరమాత్ముని సదా క్షేమము దల్వము శాంతి కొలువు మరి మాత్రము సంశయము. నారాయణ. దానవేంద్ర, మీరు ఏ మాత్రము సంశయపడకండి. ఇది మన దేవతలందరి యొక్క నిర్ణయము. దీన్ని మీరు కాదనకండి. లగ్నము చేద్దాము. సరే స్వామి. మహాశివరాత్రి దినమందు పరమేశుండు. దానవేంద్ర, మహాశివరాత్రి దినమందు పరమేశుండు దానంబులిచ్చెన అభిమానదనుడై ముగ్గురు మూర్తులలో మేటిన నివాదించే పార్వతీదేవితో పర్వదినము జనని కోర్కెను దీర్చగను రావణుడు ఆత్మ లింగమును కోరి కైలాసమొచ్చే. దానవేంద్రుని మనములోన ప్రవేశించి దానవేంద్రుని మనములోన ప్రవేశించి హరి పార్వతిని గోరె నిత్య శివుడు రావణుడు గొని ప్రోవ దోవకడ్డము నేను పోయి పార్వతి కాదు భూతమణిన క్రోధంబుతో జని వాదించి శివునికి మాతనిచ్చి పిచ్చి మానడయ్యే. శివుడు దాపెట్టె పార్వతిని అవనియందు వెదకలభించునని చెప్పనా వెంటబడగా తమ కుమార్తె మండోధని నామముగను మెలగుచుండెను పార్వతియగు లగ్నము త్వరగ చేయుదము రండి శుభము. దానవేంద్ర, మహాశివరాత్రి పర్వదినం నాడు శివపార్వతులు వరమయ్య దర్శనంతలో రావణుడు అచ్చటికి వెళ్ళి ఆత్మలింగం కొరకై వెళ్ళి అంతలో మా విష్ణుమాయ చేత పార్వతిని కోరినాడు. పార్వతిని తీసుకుని వెళ్తుండగా నేను దారికట్టం చెందినంతలో భూతముగా ఆ జగన్మాత భూతముగా ప్రత్యక్షమయ్యాను. నేను పార్వతిని శివునికి ఇచ్చిరమ్మని చెప్పినంతలో మళ్ళీ రావణుడు నా వెంటబడి పార్వతి ఎక్కడ ఉన్నదో అని చెప్తే నేను ఇక్కడ మయాసురుని కూతురు మండోదరిగా ఉన్నదని చెప్పినాను కదా. అందుకే ఇది దేవతలందరి నిర్ణయం కాబట్టి నీ యొక్క కూతురిని పరిణయం చేద్దాము. సరే స్వామి. శ్రీహరి గిరిధారి మురారి శ్రీహరి గిరిధారి రావే నా రావే విలసిన పలుగవు అలిగి దివాసకి చేరావే చేరావే పలిగంగులయా కయోడసి ఆటలు నాడుగ మాడగదలసి విలసిన పలుగవు అలిగి చలి ఓ సరళ సరిత ఎటుపోతురే తొందరగా రండి, మనం ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి ఆటలాడుకుందాము.
సరళ సరిత బాగా ఏం డాన్స్ ఏం పోరలు ఎటువైపు ఎదవాలా అమ్మ వినబట్టి మండవరి లేకపోతే పోదాం కదా అటు పొలవనం ఎంతో బాగుంది చూడు. అడిగి రావాలన్నా పెట్టాలి. సరే ఓ మనం ఇప్పుడు బతుకమ్మ ఆట ఆడుకుందాం. సరేనా సరిత ఒక పాట పాడు. నాయనా, అమ్మ నేను వాడన్నా అమ్మ మీరు ఏం పాట పాడాలి? బతుకమ్మ పాట పాడమ్మా. సరే, బతుకమ్మ చదువుదాం. తీసుకురండి. మంత్రివారు అవి దొరుకుతలేవా నీకు? అదే అమ్మ చిన్న తప్పు లేదు పెద్ద తప్పు లేదు చిన్న తప్పుకు పెద్ద తప్పు అర్థమైతలేదమ్మా తెస్తా నేను ఏం మాట్లాడుతున్నావు చిన్న తప్పుకు పెద్ద తప్పు. ఏం అదే అంటున్నామా చిన్న తప్పుకు పెద్ద తప్పుకు అర్థమైతలేదమ్మా ఇది చిన్న తప్పుకు ఇది పెద్ద తప్పుకు తీసుకోండి తప్పుకు తప్పుకు
నడవదే ఉయ్యాలో నెమ్మనమ్మదొద్దు ఉయ్యాలో ఆది గుండానికి ఉయ్యాలో 10,000 దండాలు ఉయ్యాలో ఆది గుండానికి ఉయ్యాలో 10,000 దండాలు ఉయ్యాలో సరిత ఈ రోజుకి ఈ ఆటలు చాలే కొన్ని పువ్వులు ఉన్నాయమ్మా ఉన్నాయా ఉన్నాయి చాలా ఉన్నాయి సరిత మీరు అయిపోయింది కదా గమ్మత్తులెన్నో చేస్తాము చెమ్మయ్య ఇవే మాటలమ్మా ఈ ఆటలేం బాగలేమమ్మా నా దగ్గర ఒక మంచి ఆట ఉందమ్మా ఆడతామా ఈ పిల్లతో ఆడతా నేను సరే ఈ పిల్లతో బాగుంది ఈ పిల్లతో ఆడతా నేను ఏ మాట అంటావా అమ్మ నాన్న ఆట బాగుంటుంది అమ్మ నాన్న ఆట బాగుంటుందమ్మా నేను నేర్పిస్తా అరే రామ్మా దాగుడు మూతలు ఆడదాం సరే సరేనా ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆడుకుందాం సరళ మనం దాగుడు మూతలు ఆడుకుందాం సరే దొంగ మీరానే సరే అలాగే బ్యాటరీ డౌన్ అయింది
జల్దీ పార్వతి ఎక్కడ ఉందో అని వనాంతరం తిరుగుతున్నా అక్కడ వనంలో తిరుగుతున్నా వీళ్ళు ఆటలు ఆడుతుంటారు దాగుడుమూతలు ఆడుతున్నాక ఆ సందర్భంలో చెల్లెలందరూ పారిపోతే అమ్మో పురుషుడు ఎవరు వచ్చినని వాళ్ళు భయపడిపోగానే ఆ చెల్లెలు అనుకుని ఉద్యానవనములో ఆడుతున్నా ఈ బొమ్మను చూడగా ఆ బ్రహ్మదేవుడు నా గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేశాడు. నీకెన్ని బొమ్మలైనా సరిపోయా నీకు? ఎన్ని బొమ్మలు చూసినా నీకు తక్కువనే. అయ్యా ఇదే పని మీద ఉండవు అని ఎప్పటికీ ఈ పూల తోటలో ఉద్యానవనము సదయాత్మీరలెవరకనే సదయాత్మీరలెవరో కానీ మీరెవరో కానీ నా దారి కట్టము మీరు సగదు. మీరు నాకు దారి కట్టం రాకండి శ్రీమంతుని మయసూరుని సూరను నేను శ్రీమంతుని సూరను నేను శ్రీమంతుని మయసూరుని ప్రియా తమరెవరొక నా పేరు మండో ధరిని కవినుము శ్రీమంతు
మాయాసురుని కుమార్తెను. వయ్యారి చాలా ముదము